నెహ్రూ ఓఆర్ఆర్ ఇది మీకు కనిపిస్తుంది కదా. మనం గట్కేసర్ దగ్గరలో ఉన్నాము. ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇట్లా ఫ్రేమ్ పెట్టి అటు వెళ్ళకుండా ఆపేస్తున్నారు కదా, ఆ లోపల అందశ్రీ గారి సమాధి ఉంటుంది. డేటు టైము చూపించే ప్రయత్నం చేస్తా. స్టార్టింగే ఎస్ చూస్తున్నారు కదా, 21 నవంబర్ 2025 అండ్ టైము చూసినారు కదా. గో స్లో, నేషనల్ హైవే, డేంజర్ అని పెట్టినారు. ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసినారు. ఇది నేషనల్ హైవే 163. అటు వెళ్ళిపోతే ఉప్పల్కి వెళ్ళిపోతాం అన్నమాట. వీళ్ళందరూ ఉప్పల్ దాటుకొని ఇటువైపు వస్తున్నారు గట్కేసర్ వైపు. ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఇది కొత్తగా వేసిన రోడ్డు. ఈ కొత్త రోడ్ ఎందుకు వేసినారు అని అంటే, ఆల్రెడీ ఈ నేషనల్ హైవే 163 పాత రోడ్ ఉందిగా, దీనిపైన వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ కొత్త రోడ్ వేసినారు. టేక్ డైవర్షన్, రోడ్ క్లోజ్డ్ అని బోర్డులు మెన్షన్ చేసినారు. అండ్ ఇక్కడ చాలా చక్కగా బ్యానర్ కూడా పెట్టినారు. గట్కేసర్ రాంపల్లి ఈసీఎల్ వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళండి అని ఆరో మార్కులు పెట్టినారు. కొంచెం వీడియో లెంత్ ఉంటుంది, కాలు జారింది. సో ఓకే, ఇక్కడ స్కిడ్ అయిందన్నమాట. బట్ వర్త్ ఇట్ అనమాట. వీడియో లెంత్ ఉన్నా ఇప్పటి నుంచి వీడియోలు లెంతీ వీడియోలే వస్తాయి. ఇక్కడ ఒక బోర్డు పెట్టినారు చూడండి, లాంగ్లో మీకు కనిపించింది కదా, రెడ్ కలర్లో ఉంది. ఏమని ఉన్నది? బస్ స్టాప్. ఎస్, అక్కడ బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేసినారు. దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇంతకు ముందుకు బస్సులు అన్నీ హెవీ వెహికల్స్, 2 వీలర్స్ ట్రావెల్ చేసిన రోడ్ ఇది. ఇప్పుడు ఇది అట్లా ఖాళీగా ఉంది. దీని మీదనే వర్క్ జరుగుతుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనము చాలా రోజుల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ సెక్షన్లో అన్న అక్కడికి వెళ్ళు, అన్న ఇక్కడికి వెళ్ళు అంటున్నారు. వెళ్తున్నా, మీరు రిక్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియోలను తీసే ప్రయత్నం చేస్తా. అండ్ ఆల్రెడీ ముందు దాకా పోయి ఒకసారి అంతా చూసుకొని వచ్చి మధ్యలో బండి ఆపి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి వీడియో అయితే తీయడం జరుగుతుంది. నేషనల్ హైవే 163 పైన గట్కేసర్, ఔషాపూర్, కొండమడుగు ఈ 3 ప్రాంతాలలో అయితే పనులు జరుగుతున్నాయి. నేను చూసిన ఈ 3 ప్రాంతాలలో వీడియోలు కూడా తీయడం జరిగింది. ఇదిగోండి ఒక లారీ వస్తుంది. వావ్, ఇది ఎక్విప్మెంట్ని దీని కొరకే తీసుకొస్తుందేమో అని అనుకున్నా. బట్ ఇక్కడికి తీసుకొస్తుందో ముందుకు తీసుకెళ్తుందో తెలియదు. మొత్తానికైతే ఆ ఎక్విప్మెంట్ని తీసుకెళ్తుంది. బస్ స్టాప్ అని చూసినాం కదా, ఇదిగోండి అదే బస్ స్టాప్. ముందుకెళ్తా అది కూడా చూపిస్తాం మళ్ళీ ఇంకా దగ్గర నుండి. ఆ రోడ్డు అటువైపు కూడా ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదంతా కట్ చేసినారు, మీరు చూసినారు కదా నేను మాట్లాడుతున్న ఫ్లోలో. ఈ రోడ్డు అండ్ అది కొత్తగా వేసిన రోడ్ అనమాట. మనం ఇటు ఉప్పల్ వైపు వెళ్ళడం కొరకు గట్కేసర్ నుండి ఈ రోడ్ నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అండ్ గట్కేసర్ దగ్గర యూటర్న్ అనేది చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు. అండ్ మళ్ళా ఇటు సైడ్ వెళ్తే కూడా ఈ రోడ్డు కట్ ఉంది మొత్తము. ఇటే వెళ్దాం, మళ్ళీ అట్లా టర్న్ అయ్యి అటు చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే ఇక్కడ పనులు అనేటివి జరుగుతున్నాయి. ఇప్పటికి నేను చాలాసార్లు వచ్చిన ఈ ప్లేస్కి, చాలా వీడియోలు కూడా తీసిన, మీరు అందరూ చూసినారు. ఇంకా చాలా డీటెయిల్గా వీడియోస్ పెట్టండి అన్న, మేము చూస్తామని చాలామంది అంటున్నారు. కాబట్టి డీటెయిల్గా వీడియో పెడుతున్నాను. ఎందుకంటే అన్కట్ అంటే మనకు నచ్చిన చోట తీసి నచ్చని చోట తీయకుండా ఉండడం అంటే కొంతమంది చేస్తుంటారు కదా, పాజిటివ్ ఉన్న చోటనే తీసి నెగిటివ్ ఉన్నది లైట్ తీసుకుంటారు. కొంతమంది బ్యాచ్ ఉంటారు ఓన్లీ నెగిటివ్ ఉన్న చోటనే తీస్తారు, ఆ పాజిటివ్ ఉన్న చోట తీయరు. మన ఛానల్లో అలా ఏముండదు, అన్కట్ వీడియోస్ ఉంటాయి. మీకు గుంతలు ఉండే చోట గుంతలు కనబడతాయి, మంచిగా ఉండే చోట మంచిగా కనబడుతుంది. కొన్ని కట్స్ ఉంటాయి, ఆ కట్స్ ఏంటంటే లెంత్ కాకుండా ఉండే కట్స్, అవి అంతే, అవి వేరే. బట్ సబ్జెక్ట్ని కట్ చేయం మనం.
ఇటాచి ఉంది ఇక్కడ. అబ్బా కాళ్ళు స్కిప్ అవుతున్నాయి భయ. అయ్యాల షూస్ వేసుకురావాలి నెక్స్ట్ టైం నుంచి. మనమేమో ప్రజెంట్ చెప్పులే వాడుతున్నాం చానాల నుండి. షూస్ ఉన్నాయి వేసుకుందాం అనుకుంటున్నా కానీ అట్లనే అవుతుంది. ఇదిగోండి ఏదో పెద్ద పైప్ లైన్ వేసారు. టాటా ఇటాచి. ఇక్కడ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా లెఫ్ట్ కొట్టి ఇమ్మీడియట్ రైట్ కొడితే గట్కేసర్ లోపలికి వెళ్ళిపోతాం. అలా లెఫ్ట్కి వెళ్ళిపోతే రాంపల్లికి వెళ్తాం. అంత ముందుకు ఇప్పుడు ఈ గట్కేసర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇక్కడ సిగ్నల్ ఉంటుండే అనమాట ఈ ఏరియాలో. ఆ సిగ్నల్ నుంచి ఇట్లా రైట్ టర్న్ తీసుకొని ఇటు ఉప్పల్ వైపు వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ లేదు, ఇక్కడనే వర్క్ జరుగుతుంది. పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, అంటే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది అని అర్థమైపోయింది. అండ్ నాకు తెలిసి కింది నుంచి వెళ్ళే వాళ్ళు ఇలా కింది నుంచి వెళ్తారు, పైనుంచి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు పైనుంచి వెళ్తారు. ఇది నాకు అర్థమైంది. అండ్ మీకు ఇంకేమన్నా దీని గురించి డీటెయిల్గా అర్థమైతే కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి. కొంచెం నడుద్దాము. అమ్మాయి గడ్డ ఎక్కుదాం. సాహసం చేయరా డింబక అన్నట్టుంది మనది. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్న బస్ స్టాప్ని. ఈ బస్ స్టాపు ఒకప్పుడు ఎక్కడ చెప్పాలి, అక్కడ లాంగ్లో మిషన్ కనిపిస్తుంది కదా మీకు, అది దాటిన తర్వాత ఉండేది. దాన్ని ముందుకు తీసుకొచ్చినారు. స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఎండగొట్టిన వర్షం పడ్డ కొంతమంది అన్న నిల్చోవడానికి కూర్చోవడానికి అక్కడ షెల్టర్ అయితే ఏర్పాటు చేసినారు. సూపర్, అది చాలా మంచి విషయము. మన వెహికల్ అక్కడ లాంగ్లో పెట్టినాం. మీకు జూమ్ చేసిన ఇప్పుడు అసలు యాక్చువల్ పొజిషన్ చూపిస్తాం. అంత లాంగ్లో పెట్టినాం. ఇది 1x అనుకోండి. దీనిపైన నడిస్తే సాహసమే అని చెప్పాలి. బట్ నడుద్దాం అనుకుంటున్నా కొంచెం కేర్ఫుల్గా. అమ్మో ఈ పిల్లర్ పొరిగిపోయింది. ఇది ఇదిగోండి ఇక్కడ అందరూ మనోళ్ళు ఇంజనీర్స్ అనుకుంటా అన్నవాళ్ళు, వాళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు అంతా. మనం ఏం చేద్దాం, మెల్లగా అటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి దిగడానికైతే స్కోప్ లేదు. మళ్ళీ వెనుకకి వెళ్దాం. అమ్మా ఓహో అమ్మ, ఇక ధనధర్మన ఆవేశంలో పోతే ఇది స్కిడ్ అవుతుంది అనమాట. అందుకే ఆచి తూచి అడుగులు వెయ్యవలను. అబ్బా బాబా, రైట్. దీని కింద ఎవరున్నారు? ఎవరు లేరు. ఎటు వెళ్దాం? దీంట్లోకి వెళ్ళిపోదామా లేకపోతే ఆ రోడ్ మీదకి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను నేను. దీంట్లోకి వెళ్ళిపోవచ్చు, బట్ అన్న వాళ్ళు ఆడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు నచ్చట్లే. సో సైడ్ వేని చూస్ చేసుకుందాం. అట్లానే మీకు కూడా ఇది కూడా చూపిస్తుంది. ఇందాక అక్కడ నుంచి టర్న్ కొట్టిన ఇది చూపించలే కాబట్టి ఇది కూడా పనిలో పని మీకు కలిసి వస్తుంది. జేసీబీ అంటే ఏంటిది భయ్య? యాక్చువల్లీ నాకు నిజంగా తెలియదు. దీని జేసీబీ అని ఉన్నది కదా, ఈ జేసీబీ ఫుల్ ఫామ్ ఏంటిది? మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అఫ్కోర్స్ ఇప్పుడు గూగుల్లో కొట్టే చూసినా నాకు తెలుస్తుంది, బట్ మీతో ఇంటరాక్షన్ అవుదామని. జేసీబీ అంటే ఫుల్ ఫామ్ ఏందో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇందాక మనం ఏం చేసినాం, అక్కడ
టర్న్ కొట్టి ఆ రూట్లో వెళ్ళి మీకు అదంతా చూపించినాం. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసినాం. మన బండి ఈయనే ఉంది. అరే ఒకసారి నా ఫేస్ చూపిస్తా. ఏం కనబడ్డదో ఏమో, మొత్తానికి ఫోకస్ అయితే కాలేదు కానీ ఏదో కొంచెం మనకు అనిపించింది. ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఫేస్ ఏం చూపించలేదని అట్లా ఏదో లైట్గా చూపించిన. బట్ ఇక్కడ సైడ్కు కేర్ఫుల్గా నడవాలి. ఇప్పుడు మనము హెవీ వెహికల్స్ వస్తుంటాయి. ఎట్లా నడుద్దాం, ఒక మంచి పని చేద్దాము, నడవాలి. అటు సైడ్ ఎట్లా నడవాలి అనేది లాంగ్ కట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇలా ఫస్ట్ రోడ్ దాటుతున్నా. ఈ కట్టు బెస్ట్, ఎందుకంటే సైడ్ నుండి నడిస్తే చాలా ఇబ్బంది. అందుకే ఈ కట్టు తీసుకొని ఇటు బస్ స్టాప్ కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఓకే, మొత్తానికైతే దాటేసినాం. ఇదిగోండి, ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. మరి ఇది ఏం పనులో మనకైతే అంత ఐడియా లేదు. ఇక్కడైతే వర్క్ జరుగుతుంది. ఏదో పిల్లర్లు ఇలాంటివి వేసారు. చిన్న చిన్న పిల్లర్లు వేసారు. మీకు ఏమైనా అర్థమైతే కమెంట్ చేయండి. ఇదో పిల్లరు, ఆడో పిల్లరు, అక్కడో లాంగ్లో పిల్లరు, ఈడో పిల్లరు వేసినారు. దీని గురించి మీకు ఏమైనా అర్థమైతే కమెంట్ చేయండి. మళ్ళీ కొన్ని రోజులు కాగానే మనం మళ్ళీ వస్తాం కదా, అప్పుడు మనకి ఇంకా అది కన్స్ట్రక్ట్ కాగానే ఇంకా అర్థమైపోతుంది. ఇదే బస్ స్టాప్. ఇప్పుడు ఇందాక లాంగ్లో మీకు చూపించిన కదా షెల్టర్ వేసినారని. ఇదిగోండి 4 బెంచ్లు వేసినారు, షెల్టర్ వేసినారు. మనం ఇందాక ఏం చేసినాం, ఆడ పోల్, లాంగ్లో పోల్ ఉంది కదా, ఆ పోల్ మీద అక్కడ దాకా వెళ్ళాము. దాన్ని జూమ్ చేస్తాం మీకు ఇప్పుడు. అక్కడ ఆ పై దాకా మనం ఎక్కి అదంతా తిరిగి ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం. ఇందాక జూమ్ చేసి మీకు చూపించిన కదా, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసిన. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ కొడితే మనం రాంపల్లికి వెళ్ళిపోవచ్చు అనమాట. సరదా లెఫ్ట్ ఇమ్మీడియట్గా ఇట్లా లెఫ్ట్ కొట్టి రైట్ కొట్టేసినాం అనుకోండి, గట్కేస్తారు టౌన్ లోపలికి వెళ్ళొచ్చు. ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారంటే సరదా, ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది నిన్న ఎవరో బ్రో అడిగిండ్రు, ఈ థాట్ ఎట్లా వచ్చిందన్న మీకు అని. ఇక అయిపోయింది అది. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కూడా బోర్డు పెట్టినారు, అయ్యా భువనగిరి వరంగల్ పోవాలంటే ఇటు లెఫ్ట్ తీసుకోండి అని. మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తా. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే రాంపల్లి, ఇట్లా రైట్ టర్న్ తీసుకుంటే గట్కేస్తారు. ఇంత ముందుకు ఎలా ఉండేదంటే ఇటు రాంపల్లి నుండి వచ్చిన వాళ్ళైనా, ఇటు గట్కేసర్ నుండి వచ్చిన వాళ్ళైనా ఇలా ముందుకెళ్ళి ఇక్కడ అక్కడ నుండి రైట్ టర్న్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఓకేనా, క్లియర్గా అర్థమైపోయింది కదా మీకు. రోడ్ క్లోజ్, టేక్ డైవర్షన్. సరే డైవర్ట్ అవుదాం. మనం ఆల్రెడీ కూడా ఒక వీడియో చేసినాం, ఎక్కడ దాకా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ యూ టర్న్ తీసుకోవాలని. అది కూడా చాలామంది చూసినారు. రోడ్ క్లోజ్, టేక్ డైవర్షన్. ఎందుకంటే కొంచెం మంచిగా వీడియో చేసినప్పుడు మంచిగా అర్థం కావాలి. అందుకే ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా. ఇదిగోండి, బ్రిడ్జ్ పనే జరుగుతుంది. మనకు కూడా అర్థమైంది ఇక్కడ అది బ్రిడ్జి అని. ఇదిగోండి చూసుకోండి, హెచ్చరిక, బ్రిడ్జ్ పని జరుగుతున్నది కావున పాదాచారులు చూసి దాటగలరని మనవి. ఓకేనా, దగ్గరికి వెళ్దామా? దాని దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా. బస్ స్టాప్ మార్చబడినది. ఇందాక స్టార్టింగ్లో మీకు చూపించినా కదా, ఇక్కడ సైడ్ బస్ స్టాప్ ఉండేదని. ఇక్కడ చక్కగా బ్యానర్ ఏర్పాటు చేసినారు. యాడ్స్ ఆఫ్ సూపర్, మంచి ఇన్ఫర్మేషన్. బస్ స్టాప్ మార్చబడినది ఇది. అండ్ మనం ఇప్పుడు మళ్ళా చూసి ఒక వైపుకు దాటి
ఆ సెంటర్లో చూపించాలని అనుకుంటున్నా. బట్ ఎటు సైడ్ పోవాలి ఏంటిది అనేది కొంచెం చూడాలి. సూపర్, వావ్, థ్యాంక్ యూ జీసస్. కనిపించింది, ఇంట్లో కింద ఆడవచ్చు. అంటే కొంచెం నిదానించి అబ్జర్వ్ చేస్తే మనం సేఫెస్ట్ వే ఎంచుకోవచ్చు అన్నమాట. బాయ్ హన్మకొండ అని అడుగుతుంది మనని. ఇందాక కూడా ఒక కారు బ్రో అట్లనే అడిగారు మనని. ఎస్, మనం సరదాగా రోడ్ దాటేసినాం. లాంగ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అట్లా మొత్తం రౌండ్ తిరిగి అయితే రావడం జరిగింది. ఇది ఒక పిల్లరు, ఈ 2-3 పిల్లర్లు, అక్కడ ఒక 3 పిల్లర్లు, అండ్ లాంగ్లో అక్కడ వాటర్ కొడుతున్నారు కదా అక్కడ ఒక 3 పిల్లర్లు. ఒక ప్రస్తుతానికైతే మనకు ఒక 9 పిల్లర్ల నమూనా అయితే కనబడుతుంది. 6 పిల్లర్లు అయితే కన్స్ట్రక్షన్ పూర్తయినట్టు కనబడుతుంది. ఇంకా 3 పిల్లర్లు అయితే వర్క్ జరుగుతుంది. కొంచెం ఇటు సైడ్ కూడా వెళ్దాం. ఇదంతా కొంచెం ముందు దాకా ఈ రోడ్డు పైన కూడా వర్క్ జరుగుతుంది. అదంతా నేను బైక్ పైన ట్రావెల్ చేస్తూ మోటో వ్లాగ్ తీసిన, మీరు అందరు కూడా చూసినారు. సరే, ఇక్కడ దాకా వచ్చినాం కదా, కొంచెం ఇట్లా టర్న్ కొట్టుకొని అటు చూపిస్తా. ప్రేమతోటి ఇంత పెద్ద లెంత్ వీడియోని చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏమైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. నేను ఆ సజెషన్స్ని, ది బెస్ట్ సజెషన్స్ని, అంటే అన్ని సజెషన్స్ని పరిగణంలోనికి తీసుకొని నా స్టైల్లో నేను వాటిని వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక రోడ్డు చాలా జాగ్రత్తగా దాటుతున్నారు. ఎందుకంటే ఇక ఇది కొత్తగా చూసిన వాళ్ళకి కూడా అర్థమైపోవాలనేది నా కాన్సెప్ట్. ఈ ఏరియా చూసిన వాళ్ళకి అన్నా లెఫ్ట్ కొడితే అది వస్తుంది, రైట్ కొడితే ఇది వస్తుంది అని ఈజీగా చెప్పి కట్ చేయొచ్చు నేను. బట్ కొత్తగా చూసిన వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని ఈ రకంగా డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఇది బ్రిడ్జ్ కడుతున్నారు. ఎన్ని పిల్లర్లు ఏంటిది అనేది మీకు ఇందాక చెప్పిన, మీరు చక్కగా విన్నారు. వీడియో ఎండింగ్లోకి వచ్చిన ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. నేషనల్ హైవే 163 వరంగల్ హైవే అభివృద్ధి అట్ గట్కేసర్.